అక్క, ఏం స్వాతి? బావకి సత్యమూర్తి అని అడ్వకేట్ తెలుసా? దేనికి? ఏం లేదక్క, నా ప్రాజెక్ట్ రీసెర్చ్ కోసం. ఆయనకు ఆ టాటూలోడు తప్ప ఇంకెవ్వరు తెలీదు. ప్లీజ్ అక్క, కొంచెం కలవాలి. బావని అడుగుతావా? ఈ ఫోటో చూసావుగా, ఈయన ఈగో కోసం మమ్మల్ని అవుట్ ఫోకస్ లో పెట్టాడు. ఈయనతోటి పని అవ్వదు గాని ఒక పని చేద్దాం. పక్కింటి అంకుల్ కి చాలా పరిచయాలున్నాయి, వెళ్ళి అంకుల్ని అడుగుదాం. సరే పద. హాయ్ అక్క. హాయ్ సుకన్య, రా 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 రామా. తిను మా బాబాయ్ కూతురు స్వాతి. నమస్తే ఆంటీ. అమ్మాయి లక్షణంగా ఉంది. అంటే అమ్మ కూడా వచ్చేసింది. రండి కూర్చోండి, కూర్చోమ్మా. మా స్వాతి సత్యమూర్తి అనే అడ్వకేట్ ని కలవాలంటక్క. నరేంద్ర గారికి ఏమైనా తెలుసేమో అని అడుగుదామని వచ్చాం. One minute. హాయ్ రా సిద్ధు. ఒసే, నీకు గాని నీ బాబు గాని సత్యమూర్తి అనే లాయర్ తెలుసా? మూర్తి అంకులా? తెలుసు, మా ఫ్యామిలీ ఫ్రెండే. అయితే వెంటనే మీ అంకుల్ కాల్ చేసి నేను వస్తున్నానని చెప్పి అతని లొకేషన్ షేర్ చేయి. ఓకే, బాయ్. సిద్ధు, హలో. ఎవరిని కలవాలి? తిరిగి మా డాడీ ఎందుకు? నేను ఉన్నా కదా. సత్యమూర్తి అనే అడ్వకేట్ సిద్ధు. సత్యమూర్తి, మా మూర్తి అంకుల్. హీస్ వెరీ 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 క్లోజ్ టు మీ, యు నో. ఎప్పుడు వెళ్ళాలి? నేను తీసుకెళ్తా, రండి. నేను కాదు సిద్ధు, స్వాతి. ఓ, మీరు కాదా? స్వాతియా? రే సిద్ధు, చిన్న పిల్లరా, తీసుకెళ్ళరా. ఇంకేమ్మా, ప్రాబ్లం సాల్వ్ కదా. అసలు ప్రాబ్లమే సిద్ధు అక్క. సిద్ధు తీసుకెళ్తానంటే మా ఆయన అస్సలు ఒప్పుకోడు. దానికో ప్లాన్ ఉంది. ఏమండి, స్వాతికి ఏదో పనుందంట, బయటికి వెళ్ళాలని అడుగుతోంది. చూసావి, నిన్నగాక మొన్నొచ్చిన అమ్మాయి పర్మిషన్ అడుగుతుంది. నీ ముఖానికి ఎప్పుడైనా అడిగిన పర్మిషన్? ప్రతిదానికి కమిషన్ మాత్రం అడుగుతావు. ఊగుముద్దు పెట్టావంటే పెద్ద సమతలాగా. ఏదో ప్రాస కోసం అన్నాలే, పర్మిషన్ గ్రాంటెడ్ అని చెప్పు. మీరు పర్మిషన్ ఇచ్చారు సరే, కానీ మన పక్కింటి సిద్ధుని తోడెళ్ళమంటే వెళ్ళనంటున్నాడండి. ఈడాపోయింది, అసలే ముదురు. అబ్బా, అది కాదండి. ఇంత ఇగో ఉన్నా మీరే పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు తను రానంటే మీ ఇగో హర్ట్ అవ్వదు? వర్కౌట్ అయింది. అయింది, వెళ్లాల్సిందే నేను చెప్పానని చెప్పు. సచ్చినట్టు వెళ్తాడు. మీరు చెప్పారని చెప్తే అసలు వెళ్ళంటున్నాడు. రే సిద్ధు, రే సిద్ధు, నీతో మాట్లాడాలి. ఆల్రెడీ మాట్లాడుతున్నావు కదా, చెప్పు. మా ఆవిడ చెప్పిన పని చేయనన్నావంట. ఎస్, నీకు నాకు పడదు కదా. నీకు నాకేంట్రా? నువ్వంటేనే నాకు పడదు, కానీ మా ఆవిడకి నీకు ఓకే కదా. అది చెప్తే వెళ్ళాలిగా. నేను వెళ్ళను. వెళ్ళాలి, వెళ్ళను. వెళ్ళాలి. ఈ ముక్క డైరెక్ట్ గా చెప్పొచ్చుగా, ఫోన్ లో ఎందుకు? డైరెక్ట్ గా చెప్తే రిక్వెస్ట్ అవుద్ది, ఫోన్ లో చెప్తే కమాండ్ అవుద్ది. నువ్వు వెళ్ళాలి, వెళ్ళాలి, వెళ్ళాలి. నేను వెళ్ళను, వెళ్ళను, వెళ్తాను. ఎలా వెళ్తావో చూస్తాండ్రా. ఎలా వెళ్తాడా? అదే కదా మనకు కావాల్సింది. ఏంటప్పా? సారీ బాస్, చూసుకోలేదు. ఇట్స్ ఓకే. పిల్ల మంచి షేప్ లో ఉంది, మళ్ళీ గుర్తిస్తా. అయ్యో, కనబడలేదు బాస్. సారీ సారీ చెప్పాగా. లైట్ తీసుకో, ఇల్లు బాస్. దిగు, సిద్ధు, లీవ్ ఇట్. దిగు. వదిలేసే. ఏమన్నా ఇట్స్ ఓకే. సిగ్నల్ పడింది. దిగు, ముందు దిగు. ఇదేం చేస్తావు? చెప్పు. సిద్ధు, లైట్ తీసుకో. వాళ్ళతో పెట్టుకుంటే ప్రాబ్లం మనకే. ఇలాంటివి మొదలు పెట్టడం ఈజీ, కానీ ఆపడం చాలా కష్టం. నీ లైఫ్ వేరే సిద్ధు, కాబోయే సివిల్ సర్వెంట్వి. ఇది కాదు నీ జీవితం. ఇదే నా జీవితం. కళ్ళ ముందు తప్పు జరిగితే రియాక్ట్ అవ్వకుండా ఉండలేను. అందుకే సివిల్స్ తీసుకున్నా. సివిల్ సర్వెంట్ అంటే జీతం కోసం చేసే ఉద్యోగం కాదు, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ.
అమ్మ చెప్పు. ఏంటి అంత చిరాగా మాట్లాడుతున్నావు? ఏమైంది? ఏం లేదమ్మా, వస్తుంటే రోడ్డు మీద కూడా ఇరిటేట్ చేశాడు. 4 పీకావా లేదా? పీకేవాడినే, స్వాతి పక్కన ఉందని వదిలేసా. ఎక్కడికి పోతాడు లేరా? వైజాగ్లోనే కదా ఉంటాడు. ఏదో ఒక రోజు టైం బాగాలేకపోతే వాడే ఎదురుపడతాడు. చూసుకోవా, గుడ్డోడువా, కళ్ళు కనిపించట్లేదా? సారీ తాత, ఏరుకో కనబడలేదు, ఏరుకో. అమ్మా నిజంగానే వన్ టైం బాలేదమ్మా. I will try my level best. థ్యాంక్ యూ సార్. వెళ్ళిన పనిందా? అవ్వలేదు కానీ అవుతుందన్న నమ్మకం వచ్చింది. ప్రతి నా కొడుకు నేనే గుర్తు చేయాలి. ఏమండి, చేది హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. సేమ్ టు మీ. ఇవాళ మన వెడ్డింగ్ యానివర్సరీ కదా, నేను లిప్స్టిక్ వేసుకుంటా ప్లీజ్. బయట ఎర్రమట్టి ఉంది, మూతలతో పూసుకో. అసలే కాల్సినాక నేను చేస్తున్నా. పడక మిస్డ్ కాల్ ఇస్తున్నా చేరేంట్రా? విష్ మీ యార్. చెప్పరా. హలో అన్నయ్య, ఇందాక మిస్డ్ కాల్ వచ్చిందన్నయ్య. నా ఊపిన మిస్ యూనివర్స్ మరి మిస్డ్ కాల్ ఇవ్వడానికి. అసలే నా పెళ్లి రోజు నాన్ స్టాప్ కాల్స్ తో నేను బిజీ. పెళ్లి రోజా? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్నయ్య. థ్యాంక్ యూ రా, గుర్తు పెట్టుకుని మరి కాల్ చేసావు. అది కదన్నయ్య, ఇందాక మిస్డ్ కాల్ వచ్చింది మరి. ఏదో పెట్టే ఫోన్. అసలే కాల్స్ వస్తున్నాయి బయట. అది కదన్నయ్య. ప్రతి నా కొడుకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడమే. హాయ్. వేసుకుంది మాంటేజ్ సాంగ్. ఈ వైల్డ్ మూమెంట్స్ ఎందుకురా? ఏదో ఒక చిన్న హై, ఆల్ గుడ్ వైబ్స్. కూర్చో. పాట పాడింది, పక్కనే తిరిగింది, పడిపోయింది అనుకుంటున్నావా? యా ఆల్మోస్ట్. అది జరగనివ్వను. ఏ ఎందుకు? నా ఈగో ఒప్పుకోవట్లేదు. నీ ఈగో ఒప్పుకోవాలంటే నేనేం చేయాలి? నాకు రెస్పెక్ట్ కావాలి. ఎంత కావాలో చెప్పు, స్విగ్గీలో ఆర్డర్ చేస్తాను. చెప్పురా. ఓ అర్ధ రెస్పెక్ట్, పావు కిలో పావు బా చెప్పు. ఏ హోటల్ నుంచి? ఆల్మండ్ వచ్చా. రెస్పెక్ట్ అంటే మర్యాద, మర్యాద కావాలి. ఓకే గురూజీ. పేరు పక్కన జీ పెడితే సరిపోతుందా? జీతో పాటు ఇంకోటి కూడా పెట్టాను, చూసుకోండి గురూజీ. ఏం పెడతా? దీంతో నన్ను కొంటావేమో, నా ఈగోను కొనలేవు. సైజ్ చేయించుకుంటా. మరి ఇంకేం చేయాలి గురూజీ? జనరల్ గా మీ అమ్మ నాన్న పెళ్లి రోజు అయితే ఏం చేస్తావురా? సెలబ్రేట్ చేస్తా. నీదైతే? చిల్లరైపోతా. మరి నాదైతే? అంటే ఇవాళ మీది. హ్యాపీ యానివర్సరీ గురూజీ. ఈవినింగ్ పార్టీ వేరే లెవెల్. నాకు అలాంటివి నచ్చవు, అవి ప్రైవేట్ పర్సన్. ప్లీజ్ సరే గ్రాండ్ గా చెయ్యి, లేకపోతే రింగ్ వాపస్ చేస్తా. ఓకే. ఏమే శ్రీకన్య అబు, ఇది వచ్చిందేంటి? సుకన్య, ఏమండి, లిప్స్టిక్ ఉందా? వాడేసావా? ఎప్పుడు వాడం గనక అయిపోవడానికి ఉంది. వాడేసేయి. థ్యాంక్స్ అండి. కూర్చోండి. లే అదిరుగో. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హాయ్ ఆంటీ.